హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళి రావడం ఎంత కష్టమో మనకు ఆల్రెడీ తెలుసు. నాకు ప్రెగ్నెన్సీలో వర్క్తో పాటు ఎంబీఏ అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది ఫ్లైట్లో. నా ఫస్ట్ ట్రైమిస్టర్లో నాజియాతో నేను నా ఫుల్ టైం వర్క్, ఆఫీస్కి వెళ్ళొస్తూ ఎవ్రీడే, ఎంబీఏ క్లాసెస్, రెసిడెన్సీ అండ్ నా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, ఎవ్రీడే ట్రావెల్ ఎలా హ్యాండిల్ చేశానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నా ఎంబీఏ కోసం సియాటిల్ నుంచి న్యూ హ్యాంప్షైర్ ట్రావెల్ చేస్తున్నాం. బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో, మా లైఫ్లో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఒకటి మీతో షేర్ చేయాలనుకుంటున్నా. మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ నన్ను ఆఫీస్లో ఒకరోజు డ్రాప్ చేయడానికి వచ్చారు. వాళ్ళు కార్ పార్క్ చేసే లోపు ఒక అతను రోడ్ పైన అన్నెసెసరీగా వచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. టక్కున వచ్చి డోర్ ఓపెన్ చేసేసి ఏదేదో గట్టి గట్టి అరుస్తూ బెదిరించాడు. నాకేం చేయాలో అర్థం కాక 911 కాల్ చేయాలా, అసలు అక్కడ మా హస్బెండ్కి ఏమైపోతుందో అని భయం వేసి ఐ పుల్డ్ అవుట్ అండ్ స్టార్టెడ్ రికార్డింగ్. So what? You ain't got no right to run your mouth at me. Who are you? I'm less than you. You better than me. You better than me. కార్ ఎక్కగానే మేము చేసే ఫస్ట్ పని లాక్ చేసుకోవడం. నేను దిగిన స్ప్లిట్ సెకండ్స్లో ఆయన వచ్చి వాళ్ళతో గొడవపడి కార్ డోర్ ఓపెన్ చేశాడంటే అర్థం చేసుకోండి. సో సేఫ్గా ఉండండి, ఎప్పుడు సరౌండింగ్స్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. బ్యాక్ టు ఆ వీడియో. మేము సియాటిల్ నుంచి న్యూ హ్యాంప్షైర్ వెళ్ళాలంటే వీ నీడ్ టు టేక్ ఫ్లైట్, 6 hour ఫ్లైట్ టు బాస్టన్. ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి 1 గంట, అక్కడ వెయిటింగ్ టైం, బాస్టన్కి వెళ్ళి అక్కడ కార్ తీసుకొని న్యూ హ్యాంప్షైర్కి ఇంకొక 2 hours డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో ట్రావెల్కి ఒక రోజంతా పడుతుంది. 3 days రెసిడెన్సీ ఉంటుంది అండ్ ట్రావెల్ బ్యాక్ చేయడానికి ఇంకొక రోజు కావాలి. సో ఇట్స్ అ 5-day ట్రిప్. మేము మార్నింగ్ హాఫ్ డే వర్క్ ఫినిష్ చేసుకొని లంచ్ టైం నుంచి బయలుదేరాము. మనం బయట కంట్రీస్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు వర్క్ చేస్తూ మళ్ళీ కాలేజ్ జాయిన్ అవ్వాల్సి వస్తుంది వీసా ప్రాసెస్ కోసం. ఆ ప్రాసెస్లో నేను ఎంబీఏ చేస్తున్నాను మాస్టర్స్ చేశాక. ప్రెగ్నెన్సీ టైంలో లాంగ్ ట్రావెల్ అనేది చాలా కష్టమైన విషయమే, బట్ ఐ హ్యావ్ అ సపోర్టింగ్ హస్బెండ్. నా హస్బెండ్ నాతో ట్రావెల్ చేశారు దిస్ టైం. నాజియా ఉంది, ఫస్ట్ ట్రైమిస్టర్ కాబట్టి నాకు చాలా వామిటింగ్ అనిపించింది. బట్ శాండ్విచెస్ తిన్నాను. ఇట్స్ ప్లెయిన్ బ్రెడ్, క్యూకంబర్, కొంచెం స్పినచ్, కొంచెం టమాటోస్. ఇట్స్ అ వెజ్ శాండ్విచ్. సో అది నేను తినగలిగాను. ఆఫీస్లో ఎవ్రీడే లంచ్ కూడా నేను అదే తిన్నాను కొన్ని రోజుల వరకు, బికాజ్ కుక్ చేసుకోవడం అవ్వలేదు. మార్నింగ్ 7 o'clockకే లాగిన్ అయ్యాము. మధ్యాహ్నం తొందరగా వెళ్ళాలి, ఫ్లైట్ క్యాచ్ చేయాలని చెప్పి. సో కుక్ చేయడం అవ్వలేదు. సో వీఆర్ ఈటింగ్ అవుట్. బ్రెడ్, స్పినచ్ చీజ్ అది. ఈ లాంగ్ 6 hour జర్నీలో నేను చిన్నగా స్నాక్ చేస్తూనే ఉన్నాను, వాటర్ తాగుతూ ఉన్నాను, బికాజ్ డీహైడ్రేట్ అవ్వకూడదు కదా. ప్లేన్స్లో ఎస్పెషల్లీ మీరు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు స్టాఫ్ మీద నమ్మకం పెట్టుకోకండి వాటర్ కోసం, బికాజ్ ఇట్ టేక్స్ టైం కదా మన వరకు వచ్చే వరకు. సో క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్ అండ్ స్టే హైడ్రేటెడ్. నన్ను చాలామంది ఫ్రెండ్స్, కాలీగ్స్ అండ్ ప్రొఫెసర్స్ అడిగారు ఎంబీఏ ఎలా హ్యాండిల్ చేస్తున్నావో విత్ ప్రెగ్నెన్సీ అండ్ ఫుల్ టైం వర్క్ అని. నా మోటివేషన్ మా అమ్మ నాన్న, వాళ్ళిద్దరూ డబుల్ మాస్టర్స్ చేశారు నన్ను మా చెల్లిని పట్టుకొని. మా మమ్మీకి అయితే 2 కళ్ళు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది తన ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు, సెకండ్ మాస్టర్స్ చేస్తున్నప్పుడు. స్టిల్ తను, నాకు ఇంకా గుర్తుంది, నేను చదివి చెప్తే కొన్ని గుర్తుపెట్టుకుంది ఫైనల్ రివిజన్ అప్పుడు తన ఎగ్జామ్స్ ముందు. సో ఎప్పుడు కూడా వాళ్ళు పడ్డ కష్టము నాకు ఇన్స్పిరేషనే. సో అవన్నీ గుర్తు చేసుకుంటూ నేను ఇంకా ఓకే, నా లైఫ్ చాలా బెటర్గా ఉంది వాళ్ళు ఫేస్ చేసిన వాటికంటే. అంతే కదా, మన పేరెంట్స్ మనకి ఎప్పుడు బెటర్ లైఫ్ ఇస్తారు. సో నాకు ఇచ్చిన లైఫ్ని నేను ఎలా నిలబెట్టుకోవాలని ఆలోచిస్తూ నేను ముందుకు వెళ్తూ ఉంటాను ఎప్పుడు. ఫ్లైట్లోనే తీసుకున్నాను నేను డిన్నర్. సాలడ్ ఇచ్చారు, పిజ్జా అయితే సో ఉండింది. ఈ సాలడ్ డ్రెస్సింగ్ బాటిల్ అయితే ఎంత క్యూట్ ఉండిందో. అండ్ డెజర్ట్ తిరామిసు ఇచ్చారు.
ఓకే. ఔట్ ఆఫ్ ద టాపిక్ మూవీ రికమెండేషన్ 'ఎ బ్యూటిఫుల్ మైండ్'. ఇది చూస్తూ నేను నా డిన్నర్ ఎంజాయ్ చేశాను. దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అనమాట. బీటెక్ నుంచి. When you seated to wear parked at the gate, the seatbelt sign is turned off. Once it's turned off, please check around you for anything that you brought with you. బోస్టన్‌లో ల్యాండ్ అయ్యేసరికి 12:30 అయింది. బ్యాగ్స్ పికప్ చేసుకొని ఎయిర్‌పోర్ట్ రెంటల్ ప్లేస్‌లో కార్ పికప్ చేసుకొని ఇంకా న్యూ హ్యాంప్‌షైర్ బయలుదేరాము. న్యూ హ్యాంప్‌షైర్ రీచ్ అయ్యేసరికి నైట్ 3:30 ఆ టైం అయింది. హోటల్ చెక్ ఇన్ చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. ఇంకా డే 1 ఆఫ్ రెసిడెన్సీ స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయ్యి 7 కల్లా క్లాస్లో ఉండాలి. 7 to 6 అవుతాయి క్లాసెస్. 3 days. ఇట్స్ ఎక్స్టెన్సివ్, చాలా ఎక్స్టెన్సివ్. అంత లాంగ్ ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత 3 days 7 to 6 అయిన తర్వాత విత్ నో ప్రాపర్ ఫుడ్ బయట ఉంటాం కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోయేసరికి డెడ్ మీట్ అయిపోతాం. ఇంక ఇక్కడ రెడీ అయ్యి వెళ్తున్నాము. స్వెటర్ ఈజ్ మస్ట్. ఇంకా బయట చాలా చాలా చల్లగా ఉంది. హెవీ స్నో స్టార్మ్ ఉంది. రెగ్యులర్ హాట్ కాఫీ. రెగ్యులర్ హాట్ కాఫీ ఇంకా షుగర్ వద్దు. అందులో ఉంటాయి. రెగ్యులర్ హాట్ కాఫీ. హ్యాష్ బ్రౌన్స్. Medium hot red west. yes. యా Anything else? హ్యాష్ బ్రౌన్స్ ప్లీజ్. ఇప్పుడే రెడీ అయ్యి అంత నీరసంగా ఎందుకు అయిపోయానంటే నాకు నాషియా ఉండి వామిటింగ్ అయిపోయింది. ఫస్ట్ సెమిస్టర్ కదా. ఇంక ఇక్కడ క్లాస్ స్టార్ట్ అయిపోయింది. అందరు చెక్ ఇన్ చేస్తున్నారు. These are my friends. Hi. కాలేజ్లో లంచ్ చేసి మిగతా క్లాసెస్ అటెండ్ అయిపోయి ఇంకా ఆ రోజుకి హోటల్కి వెళ్ళిపోయాము. ఇక్కడి సమోసాస్ చూసి అస్సలు మోసపోకండి. బట్ ఇండియన్ ఫుడ్ ట్రై చేశారు కాబట్టి కాలేజ్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఇంకేముంది, డే 2 days అయింది మేము ప్రాపర్గా అన్నం తిని ఆర్ నిద్రపోయి. ఇంకా నాజియా వల్ల ఈ ప్రెగ్నెన్సీ వల్ల కడుపులో ఫుల్గా తిప్పేస్తూ ఉండే. ఏం తిన్నా ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ అనమాట. ఇంకా రాజేష్ చెప్పాడు ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ బాస్టన్కి వెళ్ళి నా ఫేవరెట్ ఫుడ్ అంతా తినిపిస్తా అని చెప్పి. సో అలాగే వి డిసైడెడ్ టు మీట్ మా కజిన్స్ని. They're not working as they should. So, but I have to first balance them for me to be able to do that. But all of you attacking me adds on to my stress, which makes it. And what's cool is it dissolves anxiety on the spot. You can't talk yourself out of anxiety. Subconscious brain doesn't work that way. It doesn't do logic. If I don't go there, I waste my money. So they go, they get the effort. But if you didn't pay for it, well, today the weather is not good. I'm not going. ఇక్కడ మాకు బ్రేక్ ఇచ్చారు. వాళ్ళు 12 గంటలు కూర్చోబెట్టి క్లాస్ చెప్పిన తర్వాత ఏదో ఒక ఫన్ యాక్టివిటీ చేసుకోవాలి కదా అని ఇక్కడ మేము స్నోతో ఆడుకుంటున్నాము. నాట్ మీ. దట్ వాస్ అ బ్యాడ్ ఎయిమ్. ఈ వీడియో మా ప్రొఫెసర్ తీశారు. ఆయన చాలా ఎంజాయ్ చేశారంట మమ్మల్ని ఇలా చూసి. మేము ఆయన దగ్గర నుంచి ఎయిర్ డ్రాప్ చేసుకున్నాము. ఈ షార్ట్ బ్రేక్ తర్వాత ప్రెజెంటేషన్స్ ఉండే. ప్రెజెంటేషన్స్ తర్వాత ఒక 2 classes అయ్యాక ఇంకా మేము డిన్నర్కి వెళ్ళాము. బాబాయ్కి ఎలా ఉంది? రాముడు మంచి బాలు.
మన అంత తినేది ఉండదు కదా. ఫైనలీ డే 3 ఆఫ్ మై రెసిడెన్సీ. నిన్న కొంచెం ఇండియన్ ఫుడ్ తిన్నాను కాబట్టి నాకు ఎనర్జీ వచ్చింది. హౌస్ యూ ఫీలింగ్? ఫస్ట్ స్నో కదా, ఫస్ట్ స్నో ఆఫ్ దిస్ ఇయర్ ఫర్ us. I don't expect Say hi. all the cuisines will be Indian. That's not my expectation. But like, I can handle subtle food, but I can't handle sweet in savory. ఇంకా థర్డ్ డే ఆఫ్ రెసిడెన్సీ అయిపోయాక క్లాసెస్ అన్నీ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళి ప్యాక్ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని 1 AM కల్లా మేము ఎయిర్పోర్ట్ రిటర్న్ కార్ డ్రాప్ ఆఫ్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. బికాజ్ 5 AMకి మాకు ఫ్లైట్ ఉంది బ్యాక్ టు సియాటిల్. ఇంటికి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసుకోవాలి మధ్యాహ్నం కల్లా. ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఏ పనైనా కష్టమైన పనే. ఏ వృత్తిలోనైనా కష్టం ఉంటుంది. మనకు వచ్చిన ఏ సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. గ్రేస్ఫుల్గా మన లైఫ్ని లీడ్ చేయాలి మనం. ప్రతి ఒక్క సిచ్యువేషన్ని హ్యాపీగా ఫేస్ చేస్తూ ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తూ ఉంటే మనం ఎన్నో మెమరీస్ చేసుకోవచ్చు, ఎన్నో లెసన్స్ నేర్చుకోవచ్చు లైఫ్ నుంచి. బట్ మన ఈ జర్నీలో మనం మెంటలీ అండ్ ఫిజికల్లీ వీక్ అయిపోకుండా ఉండాలంటే మాత్రం మనకి మన ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. So that's about today's vlog, guys. If you like our content, please do like, share and Subscribe. yes. And we'll be back with another episode. Bye.